ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्नो देवश्रीरदानो ओं भूर्भुवस्सुवः गणपतिमावाहयामि स्थापयामि पूजयामि ఈరోజు 14వ తారీఖు ఆదివారం అమావాస్య రోజు, జ్యేష్ఠ ఆదివారం అమావాస్య రోజున ఇక్కడ కొమ్మాలగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం దగ్గరలో విష్ణుప్రియ గార్డెన్లో సంస్కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహాచండీ యాగాన్ని మేము చేపట్టడం జరిగింది. గత 3 సంవత్సరాల క్రితం ఒకసారి చేయడం జరిగింది. అలాగే ఈసారి కూడా మరి ఒకసారి చేయాలని చెప్పని సంకల్పంతో అంటే చేయడం జరుగుతుంది. అంటే సమిష్టిగా, అంటే లోక కళ్యాణార్థం అందరి సహకారాలతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. 108 మంది దంపతులతో గతంలో చేస్తాం. ఈసారి కూడా అదే విధంగా చేయాలనే సంకల్పంతో ముందుకొచ్చి చేయడం జరిగింది. అందరూ కూడా చాలా సంతోషించారు. గతంలో చేశారు, మళ్ళీ మీరు ఈసారి ఈ యాగాన్ని మొదలుపెట్టుకున్నారు, చాలా సంతోషం అండి అని చెప్పని ఎంతోమంది కూడా ముందుకొచ్చి వాళ్ళ సహాయ సహకారాలు కూడా చేయడం జరిగింది. ఈసారి మాకు ఎక్కువ మంది వైశ్యులు మాతో పాటుగా ప్రయాణం చేయడం జరుగుతుంది. వాళ్ళ ఆధ్వర్యంలో మేము చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని. ఈ కార్యక్రమం వల్ల జరిగేది ఎలాంటి అంటే మంచి కార్యక్రమం కాబట్టి 10 మందికి ఉపయోగకరంగా ఉంటుందని, అంటే లోక కళ్యాణార్థం పశువులు కానీ ఇటు ఉన్నటువంటి మనుషులు కానీ అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని, ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని మా సంకల్పం ఇది. ఆ సంకల్పంతోనే ముందుకొచ్చి చేయడం జరుగుతుంది. ఈ క్షేత్రంలో చేయడానికి ఏంటంటే ఒక దైవక్షేత్రం ఇది. నరసింహస్వామి క్షేత్రం దగ్గర ఈ యాగం జరుగుతుందంటే అందరూ కూడా హర్షిస్తారనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఈ యాగాన్ని మొదలుపెడుతున్నాం. విష్ణుప్రియ గార్డెన్ అనేది మా సొంతంగా మేము నిర్మాణం చేసుకోవడం జరిగింది. మాది అంటూ ఒకటి సంస్కృతి ఫౌండేషన్ ఒక ట్రస్ట్ ఉంది, సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఈరోజు అంటే దగ్గరలో ఉన్నాం, అయిపోతుంది. 5వ అధ్యాయం అయిపోయింది, ఇంకొక 2 అధ్యాయాలు ఉన్నాయి. మరొకసారి కూడా చేయాలనే సంకల్పంతో అనుకుంటున్నాం. అంటే ఈ యాగం చేసిన తర్వాత ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారు, పిల్లలైన వాళ్ళు ఉన్నారు, తర్వాత ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం వచ్చింది, యూఎస్ఏకు స్టాంపింగ్ కూడా పడ్డటువంటి వ్యవహారం ఉంది. వాళ్ళే మాకు ప్రోత్సాహం, ఎలాగంటే మాకు ఇది జరిగింది, మరొకసారి చేయండి, మేము దీనిలో పాల్గొంటాం అని వాళ్ళు చెప్పడంతో మళ్ళీ కూడా ఒకసారి చేయడం జరుగుతుంది. అది అమ్మవారి దయతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అంతా కూడా నరసింహస్వామి అమ్మవారి దయ వల్ల మీ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తున్నాం. థ్యాంక్ యూ. Amen.
अन्योन्य ब्राह्मण लोक कल्याणार्थं
వచ్చింది